అసలు ఈ లొకేషన్ చూడడానికి 2 కళ్ళు సరిపోవనమాట. ఎవరైతే అరుణాచలం వెళ్తారో అదే తమిళులు పిలిచే తిరువన్మలై. అసలు ఈ ప్లేస్ నుంచి మనం అరుణాచలేశ్వరుడిని అరుణాచలానికి సంబంధించినటువంటి టెంపుల్ మొత్తం కూడా 25 ఎకర్స్ కూడా మన కళ్ళ ముందు అలా సాక్షాత్కరిస్తుందనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ని చూస్తే ఆ కలిగే అనుభూతి కానీ ఆ ఫీలింగ్ కానీ మాటల్లోనైతే చెప్పలేం. ఇక్కడ మనకు కనిపించే 9 గోపురాల్లో 8 గోపురాలు ఒకేసారి మనం ఇక్కడ నుంచి వీక్షించవచ్చు. అది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మనం రమణాశ్రమం నుంచి ట్రెక్ చేసుకుంటా ఏదైతే స్కందాశ్రమం రమణాశ్రమం వెళ్ళే దారి ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే కలిగేటటువంటి ఈ ఫీలింగ్ అయితే కనుక మాటల్లో చెప్పలేమనమాట. మీరు ఈ వ్యూ ఎక్కడి నుంచి కూడా మీరు పొరపాటును కూడా చూడలేరు. మీరు ఏదైతే రమణాశ్రమం నుంచి పైకి వెళ్ళే దారిలో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాయి అనమాట. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ వీడియోస్లో స్కందాశ్రమం గురించి, రమణాశ్రమం గురించి, విరూపాక్ష గృహ గురించి చాలా వీడియోస్ రాబోతున్నాయి. మొదటిసారి అకౌంట్ని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ అన్ని ఫాలో చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మీరు ఇది చూసేది స్కందాశ్రమం అనమాట. నెక్స్ట్ వీడియోస్లో స్కందాశ్రమం లోపల ఎలా ఉంటుంది, విరూపాక్ష గృహం ఎలా ఉంటుంది, రమణాశ్రమం ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ప్లీజ్ ఫాలో.